ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు చేసిన 7 సూచక్రియల్లో నుండి మూడో సూచక్రియ 38 సంవత్సరముల నుండి రోగి అయి ఉన్న వ్యక్తిని స్వస్థపరచడం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 15 వరకు మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు మరలా యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దాని యందు 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవుని దూత కొన్నిటిలో దిగి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ఆ కొన్నిటిలో దిగుతారో వారు ఎట్టి వ్యాధి గల వారైనను బాగుపడతారు. కనుక ఆ మండపంలో రోగులు కుప్పలు కుప్పలుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసుక్రీస్తు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. ఇది యేసుక్రీస్తు చేసిన మూడవ సూచక్రియ.